భూమి గగన్ని మోసం చేసిందని చెప్పి చెర్రీ భూమి మీద మండిపడుతూ, నువ్వు ఎప్పుడైతే శరత్చంద్ర కూతురు అన్న నిజం తెలిసిపోయిందో అప్పుడే మా అన్నయ్యని లోకువుగా చూడటం మొదలుపెట్టావు. కావాలనే మా అన్నయ్యని అవమానించడానికి ఇదంతా చేశావు అని చెప్పి, చెర్రీ నువ్వు అందంగా ఉన్నావని నీకు పొగరు, నీకన్నా పూటకు ఒళ్ళమ్ముకునే వాళ్ళు నయం అని చెప్పి చెర్రీ ఎంతో నీచంగా మాట్లాడడంతో ఇకప్పుడు భూమి ఒక్కసారిగా చెర్రీ చెంప పగలగొడుతుంది. అసలు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవా అని చెప్పి భూమి చెర్రీ మీద మండిపడుతూ, నాన్న గగన్ బావతో నా పెళ్ళి చేస్తాననగానే ఎంతో సంతోషపడిపోతూ నా కన్నీళ్ళు చూడలేకే బావతో నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారేమో అనుకున్నాను. కానీ అసలు నిజం ఏంటో నాకు మండపంలోనే తెలిసింది అంటూ, శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్యకి విడాకులు ఇస్తేనే ఈ పెళ్ళి జరుగుతుందని నాన్న, అపూర్వ, మీ అమ్మ వీళ్ళు ముగ్గురు కలిసి కండిషన్ పెట్టారు. అందుకే శారద అత్తయ్య మా పెళ్ళి జరగడం కోసమని కృష్ణప్రసాద్ మామయ్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. గగన్ బావ మీద ఒట్టు వేసి మా పెళ్ళి జరిగే ముందే ఒక గదిలో మీరా అత్తయ్య, శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మామయ్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం నేను విన్నాను. మీరా అత్తయ్య పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానంటూ బ్లాక్మెయిల్ చేసి శారద అత్తయ్యతో బలవంతంగా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించింది. అలాగే శారద అత్తయ్య కూడా మామయ్యని బెదిరించి మామయ్యతో కూడా బలవంతంగా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించింది. అలా వాళ్ళిద్దరికీ విడాకులు అవ్వాలని చెప్పి అందరూ కలిసి ప్లాన్ చేశారు. అందుకే ఇదంతా తెలిసిన తర్వాత వాళ్ళిద్దరిని విడదీసి మేము ఒకటవ్వడం ఇష్టం లేకే పెళ్ళి ఎలా చెడగొట్టాలో అర్థం కాక మీ అన్నయ్యతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి ఇల్లరికం రమ్మని కండిషన్ పెట్టాను. అలా కండిషన్ పెట్టిన తర్వాత బావ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లరికం రావడానికి ఒప్పుకోవడాని పెళ్ళి ఆపేస్తాడని తెలుసు. కానీ బావ అప్పుడు కూడా పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నటించాడు. దాంతో ఎక్కడ ఈ పెళ్ళి జరిగిపోతుందనని, పెళ్ళి జరిగిపోతే శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మామయ్య శాశ్వతంగా విడిపోతారని ఎంతగానో టెన్షన్ పడిపోయాను. మీ అన్నయ్యతో నా పెళ్ళి ఆగిపోవడం అస్సలు ఇష్టం లేదు. అలా అని మా మూలంగా శారద అత్తయ్య, కృష్ణప్రసాద్ మామయ్య విడిపోవడం కూడా ఇష్టం లేదు. అందుకే మనసు చంపుకొని ఈ పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలని మీ అన్నయ్యతో అంత కఠినంగా మాట్లాడాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, అప్పుడు నిజం తెలుసుకున్న చెర్రీ, నన్ను క్షమించు భూమి, తొందరపడి నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. పర్వాలేదు చెర్రీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ అన్నయ్య నిన్ను ఎంతలా ప్రేమించాడో నీకు తెలియదు భూమి. అంత కోపంలో కూడా అందరి ముందు నువ్వు చెడ్డదానివి కాకూడదని చెప్పి అన్నయ్య ఆ నిందను తన మీద వేసుకొని నీ కోసం పెళ్ళి చెడగొట్టాడు అని చెర్రీ గగన్ గొప్పతనం గురించి భూమికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. గగన్ గారు నా కోసం నాన్నతో అలా మాట్లాడి ఛాలెంజ్ చేశారా అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ చెర్రీతో, నిజంగా నేను ఎంతో దురదృష్టవంతురాల్ని చెర్రీ, మీ అన్నయ్య లాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్నాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ, నాలాంటి దానికి తగిన శాస్తి జరగాల్సిందే అని భూమి ఏడుస్తూ, ఎప్పుడు ప్రతిసారి కూడా నేను ఏదో ఒక రకంగా గగన్ గారిని బాధ పెడుతూనే ఉన్నాను, ఈసారి కూడా ఆయనని బాధ పెట్టాను అని భూమి ఏడుస్తూ ఉంటే, లేదు భూమి, మీ ఇద్దరిలో ఎవరు కూడా తక్కువ కాదు, ఇద్దరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేశారు, మీది పవిత్ర ప్రేమ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, లేదు చెర్రీ, నా ప్రేమ కంటే గగన్ గారి ప్రేమ ఎంతో గొప్పదని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే గగన్ గారిని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోను. ఒకవేళ గగన్ గారితో నా పెళ్ళి జరగదని అనిపిస్తే జీవితాంతం ఇలా శాశ్వతంగా ఒంటరిగా మిగిలిపోతాను, లేదా చచ్చిపోతాను. అంతేగాని మరొక వ్యక్తిని నా భర్తగా నేను అస్సలు ఊహించుకోలేను అని చెప్పి భూమి
చెర్రీకి చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. భూమి, నువ్వు ఎందుకు ఇలా చేసావో అన్నయ్యకి నేను చెప్పనా, ఒకసారి అన్నయ్యతో మాట్లాడినా అని చెప్పి అంటూ ఉంటే, వద్దు చెర్రీ, ఇప్పటికే ఆయనకు నా మీద చాలా కోపం ఉండుంటుంది. ఇప్పుడు ఈ విషయం గురించి చెప్తే ఆ కోపం ఇంకా రెట్టింపు అవుతుంది. మీ అన్నయ్యకు నిజం తెలిసిన రోజే తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయని చెప్పి భూమి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే భూమి చీర కట్టుకొని గుడికి వెళ్ళి వస్తుంది. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత శరత్చంద్ర, అమ్మ భూమి, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో చెప్పు నాన్న అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర భూమిని దగ్గరికి తీసుకొని, అమ్మ భూమి, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించడం వల్ల వాడు నా పరువు, నీ పరువుతో పాటు ఈ ఇంటి పరువు మొత్తం కూడా తీసేశాడు. ఇప్పటికైనా వాడి నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకోమ్మా. వాడు నీకు కరెక్ట్ కాదు. వారం రోజుల్లోగా వాడు ఛాలెంజ్ చేసినట్టుగానే వాడికంటే మంచివాడిని తీసుకువచ్చి నీ పెళ్ళి ఘనంగా నేను జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. ఇదేంటి భూమి సైలెంట్గా వెళ్ళిపోయింది, ఒకవేళ భూమికి వేరే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదేమో అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ, ఇంత జరిగిన తర్వాత భూమి ఇంకా ఆ గగన్ గారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? మౌనం అర్ధాంగీకారం అని అంటారు కదా, అలా మౌనంగా ఉండి మీరు చెప్పినట్టుగానే వింటాన్నానా అని భూమి ఇండైరెక్ట్గా చెప్తుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా భూమి కాదనదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర మీరాతో, అమ్మ మీరా, నీతో ఒక విషయం మాట్లాడాలంటూ మీరా చేతులు పట్టుకొని, అమ్మ మీరా, నా కూతుర్ని నీ కొడుకు చెర్రీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, అందుకు నువ్వు ఒప్పుకున్నట్టేనా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మీరా ఎంతగానో ఆనందపడిపోతూ, ఎంత మాట అన్నయ్య, నిజానికి భూమిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుండో ఉంది, కానీ భూమి ఆ గగన్ని ప్రేమించిందని చెప్పి ఇన్ని రోజులు నేను నీతో ఈ విషయం చెప్పకుండా ఆగిపోయాను అని మీరా అంటూ ఉంటే, చాలా సంతోషం తల్లి, చెర్రీకి భూమికి పెళ్లి జరిపించేస్తే అప్పుడు పిల్లలిద్దరూ కూడా మన కళ్ళ ముందే ఉంటారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో మీరా, రే చెర్రీ, ఇంకా అక్కడే నిలబడ్డావేంట్రా, ఇలా రా, మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో, మావయ్య నీకు భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని మీరా అంటూ ఉంటే, అమ్మ అది కాదమ్మా, భూమిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా, రే చెర్రీ, ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే, చిన్నప్పటి నుండి మావయ్యే నన్ను పెంచి పెద్ద చేశారు, నన్ను పెంచడమే కాకుండా పెళ్ళైన తర్వాత కూడా మీ బాధ్యత కూడా మావయ్య తీసుకున్నారు, అటువంటిది అడక్క మా అన్నయ్య ఇన్ని రోజులకు నన్ను ఒక కోరిక అడిగితే నేను ఆ కోరికని ఎలా కాదంటానో, ఖచ్చితంగా మీ పెళ్ళి జరిపించి తీరుతాను అని చెప్పి మీరా చెర్రీని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఇక దాంతో చెర్రీ, ఇదేంటి ఇప్పుడు ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క నక్షత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వీడికి తిక్క కుదిరింది, ఇంతే కావాలి, లేకపోతే ఇన్ని రోజులు నాతో ఆడుకుంటాడా అని నక్షత్ర మనసులో అనుకుంటుంది. మరో పక్క కృష్ణప్రసాద్ శరత్చంద్రతో, బావా మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మధ్యలో అడ్డు రావద్దు కృష్ణప్రసాద్, ఆల్రెడీ నా చెల్లెలు నేను నిర్ణయం తీసేసుకున్నామని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఎంతో బాధతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. శారదకు ఫోన్ చేసి ఈ విషయం చెబుదామనుకొని కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. ఎందుకండి, ఎందుకు మళ్ళీ నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు, మన ఇద్దరికి విడాకులు అయిపోయాయని శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, చూడు శారద, నువ్వు నేను సంతకాలు పెట్టిన విడాకుల పేపర్స్ మిస్ అయ్యాయి కాబట్టి మనకి విడాకులు అయినట్టు కాదు, ఒక్కసారి నేను చెప్పేది విను, ఆ శరత్చంద్ర చెర్రీకి భూమికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, భూమి గగన్ని ఎంతగానో మోసం చేసింది, తను చెర్రీని కాకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమనండి, మాకు అనవసరం, ఇంకొకసారి భూమి గురించి మీరు ఏమీ చెప్పొద్దు అని శారద ఫోన్ పెట్టేస్తుంది. దాంతో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, ఏంటమ్మా ఇది, నువ్వు గగన్ని మోసం చేయడం ఏంటి అని అంటూ ఉంటే,
ఇక భూమి, మీరు శారద అత్తయ్య విడిపోవడం ఇష్టం లేకే నేను గగన్ గారిని ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టాను మామయ్య అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటే, నువ్వు తప్పు చేసావమ్మా. నేను శారద ఇప్పుడు కూడా విడివిడిగానే ఉంటున్నాం కదా, కాబట్టి విడాకులు తీసుకున్నంత మాత్రాన మేము విడిపోయినట్టుగా కాదు. నా మనసులో శారద మనసులో నాకు స్థానం ఎప్పటికీ ఉంటుంది. కానీ నువ్వు గగన్ అలా కాదు. చిన్నప్పుడు నేను వాడిని ఎంతగానో బాధ పెట్టాను. మళ్ళీ వాడికి ఆ ప్రేమ నీ రూపంలో తిరిగి వచ్చిందని నేను ఎంతగానో సంతోషపడ్డాను. కానీ నువ్వు కూడా అలా ప్రవర్తించేసరికి వాడి మనసు ముక్కలైపోయి ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతో బాధగా భూమికి చెబుతూ ఉంటాడు. మీ నాన్న చెర్రీకి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏంటి మావయ్య మీరు అనేది, నాకు చెర్రీకి పెళ్ళి ఏంటని చెప్పి భూమి షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు. నువ్వేం కంగారు పడకు భూమి, మావయ్య ఈ పెళ్ళి ఫిక్స్ చేసినంత మాత్రాన మన పెళ్ళేమీ జరగదు. ఎప్పటికీ నువ్వు అన్నయ్య మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే చెర్రీ నక్షత్రకు ఫోన్ చేసి మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక చీరను నక్షత్రకి ఇస్తూ అర్జెంటుగా ఈ చీర కట్టుకొని రా అని చెప్పి అంటూ ఉంటే, నేను కట్టుకోనని నక్షత్ర మొండికేస్తూ ఉంటుంది. మామయ్యకి నీ గురించి మొత్తం చెప్తాను, భూమి ప్రాణాలు తీయాలనుకున్నావని కూడా చెప్తాను అని చెర్రీ బ్లాక్మెయిల్ చేస్తాడు. నక్షత్ర ఆ చీర కట్టుకొని రాగానే చెర్రీ కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి తనని గుడికి తీసుకొని వెళ్తాడు. ఇక అలా గుడికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో పంతులు గారిని మంత్రాలు చదవమని చెప్పి సడన్గా నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు, నా మెడలో తాళి కట్టడం ఏంటని నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ పద ఇంటికి వెళ్దామంటూ నక్షత్రాన్ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అప్పుడు చెర్రీ నక్షత్ర ఇద్దరు పెళ్లి చేసుకొని రావడం చూసి మీరా, శరత్చంద్ర అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా అని మీరా అంటూ ఉంటే, మామయ్య భూమిని పెళ్లి చేసుకోమని నాకు చెప్పారు, కానీ నేను నక్షత్రాన్ని ప్రేమించాను, అందుకే నా ప్రేమను చంపుకోలేక నక్షత్ర మెడలో తాళి కట్టాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నక్షత్ర ఒక దగ్గర కూర్చొని తన తాళి చూసుకొని బాధపడుతూ ఉంటుంది. మరో పక్క గగన్ భోజనం చేయకుండా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శారద గగన్ కోసం అని చెప్పి భోజనం తీసుకుని వస్తే, నాకు వద్దమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు తినకపోతే నేను కూడా తినను, తినరా అని చెప్పి శారద ఎంతో ప్రేమగా గగన్కి తినిపిస్తూ ఉంటే, గగన్ జరిగిందంతా తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.